మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపాసింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మను మన కొరకు సిద్ధపరిచిన జీవగల వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము ఎలీషా ద్వారా జరిగిన 16 అద్భుతాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, 16 miracles త్రూ ఎలీషా. నేటి వాగ్దానము యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 10. కలిసి నాతో చెప్పండి. ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక నిత్యము నీ ప్రేమ, నీ కనికరము, నీ కటాక్షము మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్యా, నీ కృప ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి నిత్యము నీ కృపాక్షేమములు మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, నిత్యము నీ సన్నిధి, నీ ఆదరణ, నీ యొక్క సహాయము మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు శక్తిగల నామంలో సమర్పించడానికి సహాయము దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన జీవగల వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అనుమానాన్ని, భయాన్ని, సాతాను యొక్క ప్రణాళికను ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలతో బంధిస్తున్నాము. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి పరిశుద్ధము గల జీవం గల వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో ప్రార్థించి సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము ఎలీషా ద్వారా జరిగిన 16 అద్భుతాలు. ఎలీషా ఎవరు అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి కొన్ని సత్యాలు. ఎలీషా ఒక అభిషేకించబడినటువంటి ప్రవక్త. ఏలియా ప్రవక్త ద్వారా అభిషేకించబడినటువంటి ప్రవక్త ఎలీషా. ఎలీషా యొక్క తండ్రి షాఫట్, తల్లి పేరు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. ఇతని యొక్క తండ్రి ఒక వ్యవసాయం చేసుకునేటువంటి ధనిక కుటుంబానికి చెందినటువంటి వాడు. అయితే ఎలీషా అభిషేకాన్ని ఏ విధంగా పొందుకున్నాడు అంటే, ఏలియా ప్రవక్త అగ్ని రథాల మీద నుండి పరలోకానికి తీసుకుని పోయేటువంటి సమయములో తను కళ్ళతో చూస్తాడు. చూసిన తరువాత ఆ యొక్క ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటి తన మీద పడుతుంది. ఆ దుప్పటి ద్వారా అభిషేకాన్ని పొందుకుంటాడు ఈ యొక్క ఎలీషా ప్రవక్త. ఇతనికి ఒక కోరిక ఉన్నది. ఎవరికి? ప్రవక్త అయినటువంటి ఎలీషాకు. ఏమిటి ఆ కోరిక అంటే, ఏలియాకి శిష్యుడు ఈ యొక్క ఎలీషా. ఏలియా ప్రవక్తతో చెబుతాడు, నీ మీద ఉన్నటువంటి 2 అంతల ఆత్మ నాకు కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు అంటారు, ఇది నేను కాదు ఇచ్చేది అభిషేకం, నీవు కళ్ళతో చూస్తే ఆ అభిషేకాన్ని పొందుకుంటావు, నీ కోరిక నెరవేరుతుంది అని సెలవిస్తాడు. ఆ విధంగానే ఈ యొక్క ఎలీషా గారు కోరుకున్న రీతిగా ఏలియా ప్రవక్త అగ్ని రథాల మీద నుంచి పరలోకానికి ఆరోహణ అవుతున్నటువంటి సమయంలో కళ్ళతో చూస్తాడు. చూసిన వెంటనే ఆ యొక్క కోరిక నెరవేర్చబడుతుంది. ప్రియమైనటువంటి సంఘమా,
అదే సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎలీషా గారి కోరికను మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథములో 2వ అధ్యాయములో 9వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయములో 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చెయ్యకూరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరుపరిచెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయింది. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, ఈ విధంగా అభిషేకాన్ని పొందుకోవడం జరిగింది. 2 ఆత్మ అభిషేకాన్ని పొందుకోవటం జరిగింది. ఏలియా ప్రవక్త గారు ఈ భూలోకంలో నివసించినప్పుడు 8 అద్భుతాలను తండ్రి ఏలియా ప్రవక్త ద్వారా చేయటం జరిగింది. అయితే ఎలీషా గారు 2 అభిషేకాన్ని పొందుకున్నారు కాబట్టి 16 అద్భుతాలు ఎలీషా ప్రవక్త ద్వారా జరగటానికి పరిశుద్ధాత్మలోని అభిషేకము సహాయపడింది. ప్రియమైనటువంటి సంగమా, ఏమిటి ఆ 16 అద్భుతాలు అని మనం గమనించినప్పుడు వాటిని మనం చూస్తాం. ఆ మొదటి అద్భుతము ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంగమా, రాజుల 2వ గ్రంథములో 2వ అధ్యాయంలో 14వ వచనంలో యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చివేయడం. ఇది మొదటి అద్భుతం. సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 2 వర్స్ 14. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చడం అన్నది, వేరుపరచడం అన్నది జరిగింది. ఇది మొదటి అద్భుతం. ప్రియమైనటువంటి సంఘమ, 2వ అద్భుతం ఏమిటి అంటే, నీళ్లు ఒక ప్రాంతములో మంచిగా లేవు, అవి పాడైపోయినాయి, పంటలు పండటానికి అనుకూలంగా లేవు. అలాంటి సమయంలో ప్రవక్త ఎలీషా ద్వారా జరిగినటువంటి 2వ అద్భుతం, 2వ అధ్యాయం 19వ వచనం నుండి 22 వచనాల వరకు ఇక్కడ రాయబడి ఉంది. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఆలోచన చేయండి, అద్భుతం జరిగింది. 2వ అద్భుతం ఏమిటి అంటే,
పంటలు పండనటువంటి నీరు, ఉపయోగపడనటువంటి నీరు అక్కడ. ఇంకా అది మరణకరమైనటువంటి నీరు. ఆ నీరు తాగితే మరణించేటువంటి పరిస్థితి, పంటలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. అలాంటి నీరు మంచిదైపోయింది. ఏ విధంగా అయిపోయింది? క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురమ్మని సెలవిచ్చాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. వాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని ఆశీర్వదించి వాళ్ళకి తిరిగి ఇచ్చారు. మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉప్పును ఆ నీటిలో మీరు చల్లని అని సెలవిచ్చినప్పుడు వాళ్ళు చల్లిన తర్వాత ఆ నీళ్లు మంచి నీళ్లుగా మారిపోయాయి. పంటలకు ఉపయోగపడే రీతిగా తయారైపోయింది. అక్కడ మరణము తొలగిపోయింది, శాపము తొలగిపోయింది. ఇది రెండవ అద్భుతము అక్కడ జరిగినటువంటి సంఘమా. అయితే మూడవ అద్భుతం ఏమిటి అంటే, ఈ విధంగా ప్రవక్త అయినటువంటి ఎలీషా అద్భుతాలు చేస్తూ ముందుకు సాగి వెళుతూ ఉంటే జరిగినటువంటి మూడవ అద్భుతం ఏంటంటే, అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది బాలురు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తూ ఉన్నారు. ఎవరిని? ప్రవక్త అయినటువంటి ఎలీషాని హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఉన్నప్పుడు ఎలీషా గారికి కోపం వచ్చింది. ఆ పిల్లల మీద కోపం కలిగింది. అప్పుడు ఏం చేశారు ఎలీషా గారు అంటే, 2వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు, 2 వచనాల్లో రాయబడి ఉన్నది ఆ సత్యం. 23 and 24 వర్సెస్. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. ఆలోచన చేయండి. అభిషేకము తను పలికిన వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. తనను హేళన చేసినటువంటి 42 మంది బాలులను ఎలుగుబంట్లు వచ్చి చంపివేసాయి, వాళ్ళని చీల్చివేశాయి. అద్భుతం జరిగింది. ఈ విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఎవరు? ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ముందుకు వెళుతుంటే జరిగినటువంటి మరొక అద్భుతం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా, ఏదోములో ఇజ్రాయిలీల సైన్యము కొరకు నీటిలో గోతులు. ఇజ్రాయిల్ యొక్క సైన్యము ఉన్నది. వాళ్ళకి త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఒక ప్రాంతములో నీటి గోతులు అంటే బావులు ఏర్పడేలాగా ప్రార్థన చేస్తే అక్కడ బావులు ఏర్పడ్డాయి. ఎవరి కొరకు ఇది ఈ అద్భుతం అంటే, ఇజ్రాయిలు సైన్యము కొరకు. ప్రియమైనటువంటి సంఘం, 5వ అద్భుతం ఏమిటి అంటే, విధవరాలి కొరకు. ఆవిడ కష్టములో సమస్యలో ఉన్నది. ఆ సమస్య తొలగిపోవులాగున ప్రార్థన చేశారు. 4వ అధ్యాయం చూస్తాము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఆ తన భర్త లేడు, భర్త చనిపోయినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఆవిడ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ మొరపెట్టుకుంది, తన సమస్యను మొరపెట్టుకుంది. ఏమిటి ఆ సమస్య అన్నది 4వ అధ్యాయం 1-7 వచనాల్లో రాయబడి ఉన్నది. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యొద్ద భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అంతటా నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము.
అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసారు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆలోచించి అద్భుతం జరిగింది. కుండలో కొంచెమే నూనె ఉన్నది, ఒక కుండలో. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు చెప్పినటువంటి అద్భుతం, చేసినటువంటి అద్భుతం ఇది ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఏమిటి అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత్రలో ఉన్నటువంటి కొంచెం నూనెతోటి అద్భుతం జరిగింది. ప్రక్కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కుమారుని పంపించి పాత్రలను తీసుకురమ్మని చెప్పింది. వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ కొంచెములో ఉన్నటువంటి నూనెను పాత్రలన్నిటిలో కొంచెం కొంచెం వేసి తలుపులు వేసుకుని తను ఉన్న తర్వాత పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. ఆలోచన వచ్చింది. అద్భుతం జరిగింది. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? ఒక ప్రశ్న. ఎప్పుడు జరుగుతాయంటే నీ దగ్గర ఉన్నది దేవునికి సమర్పించినప్పుడు, నీ దగ్గర ఉన్న తలాంతులు, నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు, నీ దగ్గర ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానము, ధనము, నీవు కలిగి ఉన్నది అంతా కూడా దేవుని సన్నిధిలో నీవు అర్పించుకున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. ఖాళీ పాత్రలు నింపబడ్డాయి అంటే అర్థం ఏమిటి అంటే కొరత ఏదైతే ఉన్నదో ఆ కొరత తొలగిపోతుంది. ఈ యొక్క విధవరాలి యొక్క కొరత తొలగిపోయింది. తను తన పిల్లలు కూడా బ్రతుకుడని చెప్పాడు. అప్పు తెచ్చివేయబడింది. వాళ్ళు బ్రతికినంత కాలము కూడా ఆ సమస్య తొలగిపోయింది. ఆలోచన. ఏ సమస్యతో అయితే ఒక విశ్వాసి జీవిస్తూ ఉంటారో ఆ సమస్యలో నుండి బయటికి రావాలి అంటే మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య సన్నిధికి రావాలి. యేసయ్య సన్నిధికి వచ్చి ఆయన మాటను వినాలి. రెండవదిగా ఆ మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. అదే సత్యాన్ని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వదించబడతారు? వాక్యమయ్యున్న యేసయ్య మాటలను వినేవాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ వాక్యమునకు విధేయత చూపే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎప్పటి వరకు? వాళ్ళు జీవించినంత కాలము వాళ్ళు ఆశీర్వదించబడతారు. అందుకే అపోస్తలుడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేటువంటి వారు ధన్యులు. ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు, మానసికంగా ఆశీర్వదించబడతారు, ఆర్థికంగా ఆశీర్వదించబడతారు. అన్ని విషయాలలో ఆత్మలో వర్ధిల్లులాగున అన్ని విషయాల్లో జీవితంలో వర్ధిల్లుతారు అని పరిశుద్ధాత్మను తెలియజేస్తారు. అక్కడ విధవరాలు ఆశీర్వదించబడింది. ఏ విధంగా ఆశీర్వదించబడింది? నిస్సహాయ స్థితిలో ఉన్నది. భర్త లేడు, అప్పులు వాళ్ళు వచ్చారు, ఏం చేయాలో తోచలేదు. కానీ తనకు తెలిసింది ఏమిటి అంటే
ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు వెళితే సమస్యకు పరిష్కారం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉన్నది, విశ్వాసము కలిగి ఉన్నది. ఆవిడలో ఉన్నవి రెండు, ఒకటి విశ్వాసము, రెండవది ప్రవక్త దగ్గరకు వచ్చింది. వచ్చి మొరపెట్టుకున్నది, తన సమస్యను చెప్పుకున్నది. ప్రేమటువంటి సంగమ. మూడవది, ప్రవక్త చెప్పిన ప్రకారముగా తను చేసింది. 3 సంఘటనలు ఆవిడ ద్వారా. ప్రేమటువంటి సంగమ. మనము కూడా మన సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సమస్యల నుండి బయటికి రావటానికి సత్యాన్ని మనం వినాలి. విన్న వెంటనే అంగీకరించాలి. అంగీకరించిన వెంటనే విధేయతను చూపించాలి. ఎప్పుడైతే మనము విధేయతను చూపిస్తామో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనకు సమృద్ధి కలుగుతుంది. ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి తొలగిపోతుంది. సమృద్ధి చేత మనం నింపబడతాం. ఆయన సమృద్ధి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా కొరతతో, ఆకలితో, నిస్సహాయ స్థితిలో, సమస్యల్లో కృంగిపోవాలని తండ్రి కోరుకోవటం లేదు. తండ్రి యొక్క ఇష్టం ఏమిటి అంటే సమృద్ధి చేత నింపబడాలి. కొరత లేనివారుగా మనం ఉండాలి. కుటుంబాలలో కొరతలు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కొరతలు ఉండకూడదు. ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో, కొరతతో, కష్టముతో, దుఃఖముతో కృషించిపోకూడదు. అందుకే తండ్రి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారిని లోకానికి పంపింది. మనము జీవించాలి, సమృద్ధితో జీవించాలి అన్నదే తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళిక. అద్భుతం జరిగింది. విధవరాలి యొక్క కుటుంబములో నూనె సృష్టించబడింది. అద్భుతం జరిగింది. తను తన పిల్లలు కూడా అనేక దినాలు, బ్రతికినంత కాలము కూడా పోషించబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ. 6వ అద్భుతం ఎలీషా ప్రవక్త ద్వారా జరిగినటువంటి 6వ అద్భుతం. ఒక ప్రాంతములో షునేమీరాలు అనేటువంటి ఒక సహోదరి ఉన్నది. ఆవిడ యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోతే అప్పుడు ప్రవక్త దగ్గరకు ప్రవక్తను పిలిపించారు. ఎలీషా ప్రవక్తను పిలిపించారు. ప్రవక్త వచ్చారు. ప్రవక్త వచ్చి తర్వాత ఆ చనిపోయినటువంటి బిడ్డ ఎక్కడున్నాడో చూపమన్నాడు. చూపించారు. అక్కడికి వెళ్ళి తన చేతులు వేసి తన కళ్ళతో తను చూస్తూ తన్ని తాకిన వెంటనే ఆ యొక్క బిడ్డలోకి మరణించినటువంటి ఆ యొక్క షునేమీరాలి యొక్క కుమారుడి బ్రతికించబడ్డాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ యొక్క కుమారుడిని తన తల్లికి అప్పగించడం జరుగుతుంది. అద్భుతం జరిగింది. అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైనటువంటి సంఘమ. మరణము కొట్టివేయబడింది అభిషేకము ద్వారా. ప్రవక్తలోని అభిషేకము మరణించినటువంటి వ్యక్తికి జీవాన్ని కలుగజేసింది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే అక్కడ ఆ యొక్క షునేమీరాలు విశ్వసించింది, ప్రార్థనా సహాయము కోరింది, ప్రవక్తను పిలిపించింది. ప్రేమటువంటి సంఘమ, నీ ప్రార్థన వృధా కాదు. మరణకరమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా సంఘము ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో నీవు అడిగినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు కలుగుతుంది. మరణకరమైనటువంటి పరిస్థితి తొలగిపోతుంది. అక్కడ జీవము కలుగుతుంది. కారణం, జీవాధిపతి ఈ లోకానికి వచ్చింది మరణము నుండి మనల్ని విడిపించటానికి, మరణము నుండి జీవములోకి నడిపించటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. సిలువలో మానవ జాతి యొక్క మరణాన్ని అంతము చేసి ఉన్నారు. యేసు ప్రభు వారు అంతము చేసి మరణము నుండి జీవములోకి మనను నడిపించి ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అదే సత్యాన్ని యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా,
యోహాను సువార్తలో రాయబడినటువంటి సత్యం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి కానీ మీరు విశ్వసించటం లేదు అని యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేశారు. ఇంకా యేసు ప్రభువు వారు ఈ లోకంలో నివసించినటువంటి సమయంలో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని జీవములోకి నడిపించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. మరణాన్ని దాటి ఉన్నాం, మరణాన్ని కొట్టివేశారు యేసు ప్రభువు వారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది అద్భుతం జరిగింది. షునేమీయురాలు యొక్క కుమారుడు బ్రతికించబడ్డాడు. 7వ అద్భుతం ఎలీషా ప్రవక్త ద్వారా జరిగినటువంటి 7వ అద్భుతం. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 38 నుంచి 41 వచనాల వరకు జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే, అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యులు ఉన్నారు. వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వస్తే వాళ్ళకు కూడా వంటలు చేస్తూ ఉన్నారు. వంటలు చేసేటప్పుడు ఆ వంటల్లో కూరల్లో ఒక విషపూరితమైనటువంటి ఆకును వాళ్ళు వేశారు. అప్పుడు కూర అంతా కూడా విషంతో నిండిపోయినది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెంటనే ప్రవక్త దగ్గరకు వచ్చారు. ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రార్థనా సహాయము కోరినప్పుడు ప్రవక్త చేసినటువంటి అద్భుతం, ప్రవక్త ద్వారా జరిగినటువంటి అద్భుతాన్ని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 30 నుంచి 41 వరకు రాయబడి ఉన్నది. ఎలీషా గిల్గాలునకు రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం మెరుగక దాని తీగలు తెప్పి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషయం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుదని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. ఆ సమస్య తొలగిపోయింది. ప్రియమైనటువంటి సంఘమా, అద్భుతము జరిగింది. విషపూరితమైనటువంటి కూర అది మంచిదిగా మారిపోయింది. ఆ విషయం వాళ్ళకి ఏ హాని కలగలేదు. అది ఆశీర్వాదకరమైపోయింది. ప్రియమైనటువంటి సంఘమా, 8వ అద్భుతం ఏం జరిగింది అంటే, వాళ్ళు ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉన్న సమయంలో జరిగినటువంటి ఆహారము అధికమైపోయింది. ఎలా అయింది? ఆహారము వృద్ధి అయిపోయింది. 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. మరియు ఒకడు బయల్షా నుండి మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నుల కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు వాణ్ణి వడ్డించుమని
అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు, వారు తినగా మిగిలిన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చింది. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ఆలోచన చేయండి. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తిన్న తర్వాత కూడా ఇంకా మిగిలిపోయింది ఆహారం. అంటే అది పెరుగుతూ ఉన్నది, వృద్ధి చేయబడింది. అభిషేకము ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా జరిగినటువంటి అద్భుతం. ఆహారము వృద్ధి చేయబడింది. ప్రియమైనటువంటి సంగమా, 9వ అద్భుతం ఏమిటి అంటే, ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి, ఆయన నయమాను, స్వస్థతను పొందుకున్నాడు. యోర్దాను నదిలో స్నానం చేసి స్వస్థత పొందుకున్నాడు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. సిరియా రాజు సైన్యాధిపతి దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. అతనికి కుష్టు వ్యాధి ఉన్నది. అప్పుడు ఈ యొక్క నయమాను యొక్క భార్య తన యజమానులకు ఉన్నటువంటి కుష్టి వ్యాధి పోవాలి అంటే, మా ప్రాంతములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు వస్తే ఆయన చెప్పిన మాట వింటే ఆ రోగము, ఆ కుష్టి వ్యాధి తొలగిపోతుందని సెలవిస్తుంది ఆ పని మనిషి. అప్పుడు ఈ యొక్క నయమాను వస్తాడు. వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి ప్రార్థనా సహాయం కోరినప్పుడు ఎలీషా గారు చెప్తారు, నీవు నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేస్తే నీ యొక్క శరీరం పసి పిల్లల వల్లే మారిపోతుందని సెలవిస్తాడు. ముందుగా కోపగించి ఉంటాడు. తర్వాత అంగీకరించి వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో స్నానం చేస్తాడు. స్నానం చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. కుష్టి వ్యాధి తొలగిపోతుంది. పరిపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకుంటాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరిచర